ఒక నిజమైన సృష్టికర్త గౌరవంగా తన సందేశాన్ని పంపించాలి అనుకుంటే ఇలాంటి అస్పష్టమైన, అసంబద్ధమైన, అసంపూర్తి అయిన కథల మీద ఆధారపడతాడా? ఎందుకంటే ఖురాన్లో యూనుస్ అనే ఒక కథాపాత్రం లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ అని ప్రార్థించడం వల్ల అతను రక్షించబడ్డాడు అని ఉంది. అంటే లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ అంటే, ఓ అల్లాహు, నువ్వు తప్ప సృష్టికర్త మరెవ్వరూ లేరు, మేము నిన్నే ప్రార్థిస్తున్నాం, నిన్నే కీర్తిస్తున్నాను అని చెప్పేస్తే కీర్తికాంక్షతో నిండా మునిగిపోయినటువంటి ఈ అల్లాహు అతన్ని రక్షించేశాడు. అంటే కేవలం ఇతన్ని కీర్తిస్తే, ఇతన్ని పొగిడితే రక్షించేస్తారు. మరి ఇదే వచనం ప్రపంచంలో ఇప్పుడు ఎవరైనా చదివితే అందరినీ రక్షించేస్తాడా? అది కుదరదు. ఇక్కడే ఈ ఇస్లామిక మత ప్రచారకులు రంగంలోకి దిగి, మీరు ప్రార్థన సరిగ్గా చేయలేదు, మీ ప్రార్థన సరిగ్గా లేదు, దానికి పద్ధతులు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయని లొట్టు లోజుగు అని చెప్తూ తప్పించుకుంటూ ఉంటారు. నిజంగా ఒక సృష్టికర్త అనేవాడు వాడి యొక్క కర్మల ఫలితంగా వాడిని రక్షించాలో లేదా వాడిని శిక్షించాలో చేయాలి కానీ, కనీసం సనాతన ధర్మంలో అర్థం గృహే తిష్టతి బాంధవ శ్మశాన పర్యాంతం సుకృతాం దుష్కృతాం చైవ దైవేన సహా గచ్చతి. ఈ శ్లోకాన్ని ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, అర్ధా గృహాని వర్తంతే శ్మశానే మిత్రబాంధవ సుకృతాం దుష్కృతం దైవత్యం అంటే మీరు సంపాదిన సంపద, మీ ఆస్తి అన్ని మీ ఇంటి వరకే పరిమితం అవుతాయి. బంధువులు, మిత్రులు శ్మశానం వరకు మాత్రమే వస్తారు. మీరు చేసినటువంటి సుకృతాం దుష్కృతం, మంచి కర్మలు, చెడు మాత్రమే మీతో వస్తుంది. నీకు శిక్ష అన్నది నిన్ను శిక్షించాలో నీకు మోక్ష ప్రాప్తి కలిగించాలో నిర్ణయించేది నీ యొక్క ప్రవృత్తి, నువ్వు ఈ భూమి మీద ప్రవర్తించినటువంటి విధానం కానీ, నువ్వు చేసినటువంటి మంచి చెడును ప్రమాణంగా తీసుకుని నిర్ణయించబడుతుంది తప్ప ప్రధానంగా కేవలం నీ యొక్క విశ్వాసం మాత్రమే, కేవలం నువ్వు ఈ ఈశ్వరుణ్ణి విశ్వాసిస్తున్న విశ్వాసం మాత్రమే ప్రామాణికంగా తీసుకొని నీకు మోక్ష ప్రాప్తి లభించదు. నువ్వు చేసే ప్రవృత్తులపై, నువ్వు చేసే మంచి చెడుపై మాత్రమే ఆధారపడి దాన్నే ప్రమాణంగా తీసుకుని నీకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని ఇది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. నువ్వు అల్లాహును సృష్టికర్తగా, మొహమ్మద్ను అంతిమ ప్రవక్తగా విశ్వాసిస్తే స్వర్గంలో నీకు 72 నిత్య కన్యలను ఇస్తామని మోహించడం కానీ, ఆశ చూపించడం కానీ చెప్పలేదు. మోక్ష ప్రాప్తి అన్నది స్వర్గం నరకాన్ని తుల్యమైనటువంటి విషయం కాదు. మోక్ష ప్రాప్తి అన్నది స్వర్గతుల్యమైనటువంటి విషయం కాదు. మోక్ష ప్రాప్తి అన్నది మీరు ఊహించుకుంటున్నటువంటి 72 నిత్య కన్యల స్వర్గం కాదు. ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి విశ్వాసించి అతన్ని ప్రార్థించడం మీద ఆధారపడకుండా ఇతను భూమిలో చేసినటువంటి కర్మల ఫలితంగా నిన్ను శిక్షించాలో రక్షించాలో నిర్ణయించబడుతుందని చెప్పబడుతుంది. కానీ ఇస్లాంలో అది ప్రాధాన్యమే కాదు, కేవలం విశ్వాసమే ప్రాధాన్యంగా చెప్పబడినటువంటి సిద్ధాంతం. నువ్వు అల్లాహును ఈ సృష్టికర్తగా విశ్వాసించాలి, మొహమ్మదును చిట్ట చివరి ప్రవక్తగా అంగీకరించి తీరాలి, అంతిమ రోజు ఒకటి వస్తుందని అంగీకరించాలి, ఖురాన్ గ్రంథం ఆకాశం నుంచి దివ్యవ్యానిగా వచ్చిందని విశ్వాసించాలి. ఇవన్నీ కేవలం విశ్వాసిస్తే మాత్రమే నీకు స్వర్గప్రాప్తి కనిపిస్తుంది, లేకపోతే నిన్ను నరకంలో తోయబడతావు. నువ్వు ఎన్ని మంచి కర్మలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని భూమి మీద నువ్వు చేసే కర్మల ఆధారంగా నీకు స్వర్గం నరకం అన్నది ప్రమాణంగా తీసుకోబడదు. కేవలం నీ యొక్క విశ్వాసం, నువ్వు ప్రవక్తను చిట్ట చివరి ప్రవక్తగా విశ్వాసించాలి, మొహమ్మదును, అల్లాహును ఈ సృష్టి కర్తగా విశ్వాసించి తీరాలి. ఖురాన్ అన్న గ్రంథాన్ని
అల్లా నుంచి వచ్చిన దివ్యవాణిగా నువ్వు అంగీకరించి తీరాలి. ఇది వ్యత్యాసం అంటే. అక్కడ మీరు చేసిన మంచి చెడులకు ఏ మాత్రం విలువ లేదు. మీరు విశ్వాసించిన విశ్వాసానికి మాత్రమే విలువ ఉంది. ఖాతిలుల్లదీన లా యూమినూన బిల్లాహి వలా బిల్ యౌమిల్ ఆఖిర్ వలా యుహర్రిమూన మా హర్రమల్లాహు వ రసూలుహు వలా యదీనూన దీనల్ హక్ మినల్లదీన ఊతుల్ కితాబ్. అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వాసించని, అల్లా మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి నిషిద్ధమని భావించని, ఇస్లాంను సత్యధర్మమని విశ్వాసించని, దాన్ని తమ ధర్మంగా స్వీకరించని వారితో మీరు యుద్ధం చేయండి. వారు స్వయంగా, ఒకవేళ వాళ్ళు విశ్వాసించకపోతే వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో జిజియా ఇచ్చి మీకు లొంగిపోయే వరకు మీరు వారితో పోరాడుతూ ఉండండి అని. ఇంత దారుణంగా కేవలం ఆ మనిషి యొక్క విశ్వాసాన్ని మాత్రమే ఇక్కడ ప్రమాణంగా తీసుకోబడుతుంది తప్ప అతను ఈ భూమి మీద ప్రవర్తించిన విధానాన్ని కానీ, అతను చేసినటువంటి కర్మలను కానీ ఏ మాత్రం విలువ లేకుండా అతని మీద కేవలం విశ్వాసం మాత్రమే ప్రమాణంగా తీసుకోబడినటువంటి మతమే ఈ ఇస్లాం. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన మరియు ప్రధానమైనటువంటి ఒక పాయింట్ చెప్తాను, వినండి. వలఖద్ ఉహియ ఇలైక వ ఇలల్లదీన మిన్ ఖబ్లిక లైన్ అష్రక్త లా యహ్బతన్న ఆమాలుక వలా తకూనన్న మినల్ ఖాసిరీన్ అని ఖురాన్లోని ఒక వచనం సూచిస్తుంది. ఏమని? వాస్తవానికి నీకు మరియు నీకంటే ముందు వచ్చిన ప్రతి ప్రవక్తకు దివ్య జ్ఞానం ద్వారా ఇలా తెలుపబడింది, ఒకవేళ నీవు బహుదైవారాధన షిర్క్ చేసినట్లయితే నీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి మరియు నిశ్చయంగా నువ్వు నష్టానికి గురి అయిన వారిలో చేర్చబడతావు. అంటే మీరు ఒకవేళ ఈ అల్లా తప్ప ఇంకా వేరే ఎవరినైనా సృష్టికర్తగా భావించి వేరే దేవుళ్లను, దేవీ దేవతలను ప్రార్థించి మీరు బహుదైవాలను విశ్వాసించినట్లయితే మీరు ఎన్ని సత్కర్మలు చేసినా, మీరెన్ని మంచి పనులు చేసినా అవన్నీ వ్యర్థమైపోతాయని స్పష్టంగా ఖురాన్లో చెప్పబడింది. ఈ అరబ్బీ అల్లా ఖురాన్లో స్పష్టంగా చెప్పేస్తున్నాడు, మీరు నన్ను తప్ప వేరే ఏ దైవ అంశాన్నైనా లేదా ఇతర దేవుళ్ళనైనా వేరే ఏ అంశాన్నైనా మీరు ఆరాధించి విశ్వాసించినట్లయితే మీ కర్మలన్నీ, మీ మంచి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి, అవి దేనికి పనికిరావు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇలాంటి వచనాలు ఖురాన్లో కోకొల్లులుగా ఇలాంటి వచనాలే కనిపిస్తాయి. ఖురాన్లో వమన్ యబ్దహు గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యఖ్బుల్ మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్ అని చెప్పారు. మరియు ఎప్పుడైనా అల్లాహకు విధేయత తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రం స్వీకరించబడదు, అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు. ఇక్కడ విశ్వాసం మాత్రమే ప్రమాణంగా తీసుకోబడుతుంది. మీరు ఎన్ని మంచి కర్మలు చేసినా, ఎంతమందిని సహాయం ఇచ్చినా, ఎంతమందిని దుర్మార్గం నుంచి రక్షించినా మీకు దానికి ఏమాత్రం ఫలితం లేదు. మీరు అల్లాహును విశ్వాసించాలి, ఈ ప్రవక్తను విశ్వాసించాలి, అంతిమ రోజును విశ్వాసించాలి, ఖురాన్ అనే గ్రంథాన్ని విశ్వాసించాలి. మీ యొక్క స్వర్గ ప్రాప్తి అనేది కేవలం ఈ విశ్వాసంపై ఆధారపడి ఉంది. అదే సనాతన ధర్మంలో వారి యొక్క ఆ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని ఎంత స్పష్టంగా చెప్పేశారో చూడండి. అర్థం గృహే తిష్టతి బాంధవ శ్మశాన పర్యాంతం సుకృతాం దుష్కృతాం దైవేన సహా గచ్చతి. మీరు సంపాదించిందంతా మీ ఇంటి వరకే పరిమితం అయిపోతుంది, ఏది మీతో రాదు. బంధువులు, మిత్రులు శ్మశానం వరకు మాత్రమే వస్తారు. మీరు చేసినటువంటి సత్కర్మలు, మీరు ఈ భూమిలో ఇతరులచే మీరు ఎలా ప్రవర్తించారు, మీరు మీ పరిసరాల్లో, మీ ప్రాంతంలో, మీ దేశంలో, మీ భూమిలో మీరు ఎలా ప్రవర్తించారు అన్న మీరు చేసినటువంటి ఆ సత్కర్మలు మాత్రమే మిమ్మల్ని మోక్షం వైపుకు తీసుకెళ్తాయి అన్నది చాలా స్పష్టంగా చెప్పేసినటువంటి, అది కూడా ఒకే ఒక శ్లోకంతో ఆ సిద్ధాంతాన్ని మొత్తం ఎంత స్పష్టంగా బోధించేశారు. అది ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా
శ్రీకృష్ణుడు గీతలో ఎలా చెప్పేశాడు చూడండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంఘోస్త్వ కర్మణి. అంటే నువ్వు ఫలితాన్ని ఆశించకు, ఏదో ఆశించి ఏదో చెయ్యకు. నువ్వు ఏ కర్మం చేసినా, ఏ మంచి కర్మం చేసినా కూడా నువ్వు దానికి ఏదో ఫలితం దొరుకుతుందని ఆశించి చెయ్యకు. కృష్ణుడు ఎంత స్పష్టంగా నిర్దేశించాడు, మీరు ఆశించి చెయ్యకండి. దానికి పెద్ద ఫలితం దొరుకుతుంది, మీకు స్వర్గ ప్రాప్తి దొరుకుతుంది, మీకు మోక్ష ప్రాప్తి దొరుకుతుందని ఆశించి చెయ్యకండి. కర్మలను మీరు ఒక మనిషిగా, ఒక ఈ భూమిలో పుట్టినటువంటి ఒక జీవిగా, సహజీవులతో మీరు చెయ్యవలసిన మీ బాధ్యతగా నిర్వర్తించండి అని స్పష్టంగా చెప్పేసి మరో చోట ఖురాన్లో ఏమంటున్నాడు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమా వాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. అంటే అల్లాహకు భాగస్వాములుగా చేసే వారికి నిశ్చయంగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. ఇక్కడ కూడా విశ్వాసమే ప్రమాణంగా తీసుకోబడుతుంది. అల్లాహ్ను విశ్వాసించాలి, లేకపోతే మీకు స్వర్గం నిషేధించబడుతుంది. మీరు ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, 100 మందికి అన్నదానం చేసినా, 1000 మందికి నీటి సహాయం చేసినా, మీరు ప్రమాదంలో ఉన్న వాళ్ళను రక్షించిన, అత్యాచారంలోంచి అమ్మాయిలను రక్షించిన, మీకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. మీరు ఈ అల్లాను, ఈ అంతిమ ప్రవక్తను ముహమ్మదును విశ్వసించి తీరాలి. ఈ గ్రంథాన్ని ఆకాశం నుంచి వచ్చిన గ్రంథం అని విశ్వసించాలి. ఆ దాన్నే పరిగణించబడతారు కానీ దాని ద్వారానే మీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. కానీ మీరు చేసిన కర్మల వల్ల మీకు స్వర్గప్రాప్తి చెందదు. అంటే ఈ ఖురాన్లోని అల్లాహు ఎంత కీర్తికాంక్ష కలిగిన వాడు. మనుషులు తనకు దాసోహులై, తనకు బానిసలై నిత్యం నన్నే ప్రార్థించాలి అని, నేను పంపించిన ప్రవక్తనే విశ్వసించాలి అని ఆ కీర్తికాంక్షతో మునిగిపోయి చేస్తున్నటువంటి ప్రేలాపనలు తప్ప ఇది నిజంగా కూడా వాస్తవంగా ఏ సృష్టికర్త అయినా సరే ఇలాంటి ప్రేలాపనలు కానీ ఇలాంటి కీర్తికాంక్షతుల్లో మునిగి ఉంటాడని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ప్రపంచంలో ఎవరి ఉండరు. ఇస్లాం యొక్క మూల సిద్ధాంతం ఏమిటంటే అల్లా చివరి దినాన్ని నమ్మని వారితో యుద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వారి నివాసం నరకమే. ఇదే ఇస్లాం చెప్పే వాస్తవం. కర్మ కాదు, ముందుగా అల్లా ముహమ్మదును అంగీకరించి తీరాలి. అయితే ప్రశ్న ఇదే, ఒక మనిషి మంచి కర్మలతో జీవించి ఉంటే కానీ ఇస్లాం మతాన్ని అంగీకరించకపోతే అతన్ని నరకానికి నెట్టవేయబడతాడు. కర్మ కాదు, ముందుగా అల్లాహ్ను సృష్టికర్తగా, ముహమ్మదును అంతిమ ప్రవక్తగా మీరు అంగీకరించి తీరాలి. ఒక మనిషి మంచి కర్మలతో జీవించి ఉంటే దానికి ఏమాత్రం ప్రామాణికంగా దాన్ని అంగీకరించబడదు. ఇస్లాం మతం యొక్క ప్రధానమైనటువంటి బోధన ఇది. మనిషి మంచి కర్మలు చేసినా, ఎంతమందిని ప్రమాదాల్లో నుంచి రక్షించినా, ఎంతమందికి సహాయం చేసినా, ఎంతో మందికి అన్నదానం చేసినా, మీరు ఏ మంచి పనులు చేసినా కూడా ఈ అల్లా మరియు ముహమ్మద్ ముందు అంగీకరించబడవు. ఇది వాళ్లను విశ్వాసిస్తే తప్ప వాళ్ళు నేను ఒక వ్యక్తిగా అంగీకరించరు. లేకపోతే మీరు వాళ్లను విశ్వాసించకుండా ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా మిమ్మల్ని నరకంలోకి నెట్టేయడం ఖాయం అన్నది ఈ ఖురాన్ వచనాల యొక్క బోధనల వల్ల మనకు అర్థమవుతుంది. ఇలా మనిషి యొక్క విశ్వాసంతో అతన్ని విశ్వాసాన్ని ప్రమాణంగా తీసుకొని స్వర్గ నరకం అన్నది నిర్ణయించాలా, అతను చేసిన ప్రవృత్తుల వల్ల నిర్ణయించాలా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఇది మీ ఆలోచనకే వదిలేస్తున్నారు. మీ తార్కిక పరిజ్ఞానానికి, మీ యొక్క సృజనాత్మక శక్తికే వదిలేస్తున్నాను. ఈ అల్పుడైనటువంటి సృష్టికర్త మాత్రమే తనను కీర్తిస్తే, తనను పొగిడితే నేను రక్షిస్తాను, నన్ను విశ్వాసిస్తే, నన్ను ప్రార్థిస్తే రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అంటే ఇంతటి అల్పుడైనటువంటి సృష్టికర్త మాకు అవసరం లేదు, మేము గంగలో విసిరేస్తాం. ఇంతటి కీర్తికాంక్షకు బానిసైనటువంటి ఈ అల్పుడైనటువంటి వ్యక్తి ఈ సృష్టికర్త అని, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడని ఎవరైనా చెప్తే నిజంగా కూడా ఏ సృష్టికర్త కూడా ఇంత నీచంగా, ఇంత అల్పంగా నన్ను కీర్తిస్తే, నన్ను స్తుతిస్తే, నన్ను ప్రార్థిస్తే, నన్ను విశ్వాసిస్తే రక్షిస్తాను అంటే వీడు అల్పుల్లో అల్పుడు అని అర్థం.